చేసినటువంటి వాటికి మొత్తం అంతా ఆపాదించి అది ఏదో వేరేగా చిత్రీకరించడం అనేటువంటిది అది ఎవరిష్టం వాడదు. కానీ కంప్లీట్ అనుకోవద్దు. కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, ఎందుకు అంటే ఏ ఒక్క సీటు కూడా అప్రాధాన్యమైంది కాదు, ప్రతి సీటు కూడా ఖచ్చితంగా నెగ్గి మనం గవర్నమెంట్ ఫామ్ చేయడంలో మనం కీలకంగా ఉంటేనే, గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాత్రమే ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి అన్నిటికీ కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిపాలన కాకుండా మన పరిపాలన కావాలంటే, కూటమి పరిపాలన కావాలంటే ఏ అభ్యర్థి అయితే కరెక్ట్ అనేటువంటిది లాస్ట్ వరకు కూడా ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు వరకు కూడా ఖచ్చితంగా ఎంపవర్డ్ గా ఉచ్చనీతాలన్నీ ఆలోచించి, అన్ని సర్వేలను దగ్గర పెట్టుకుని, అన్ని విషయాలను ఆలోచించి విచ్ ఈజ్ బెటర్ అనేటువంటిది కంప్లీట్ విచక్షణతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే మనకు ప్రొజెక్షన్ కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఒక పర్సన్ చూస్తే క్రేజీగా కనబడచ్చు, ఒక పర్సన్ చూస్తే సర్వేలో నెగ్గుతాడు అనుకోవచ్చు, లేకపోతే ఒక పర్సన్ చూస్తే కష్టపడినాడు అనుకోవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా అల్టిమేట్ ఏంటంటే ఇవాళ పార్టీ అనేటువంటిది గెలుపు గుర్రాలకి ఖచ్చితంగా ఇవ్వాలి. అన్నిటికీ కూడా హేతుబద్ధంగా ఇచ్చినప్పుడు అక్కడక్కడ 2-3 చోట్ల ఒక్కొక్కసారి మనం ఏం చేయాలంటే, ఈ వ్యక్తి అయితే గెలుస్తాడు అనుకున్నప్పుడు ఎవరైతే నిజంగా అక్కడ ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఉన్నాడో, అక్కడ బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఈసారికి త్యాగం చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ లో రేపు అకామిడేషన్ చేయడానికి తగినటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆ యొక్క వ్యవహారాలన్నీ కూడా నడవడం జరుగుతుంది తప్పితే అంతకంటే వేరే అవకాశాలు ఉంది. ఇందాక వెంకటరెడ్డి గారు కూడా మాట ఏమన్నారంటే, ఎవరు కొంతమంది వాళ్ళ బలవంతంగా, అంటే పొరపాటు బలవంతంగా అని, నిజంగా కొంతమందిని బలవంతంగా ఒక ఆల్ పార్టీ రుద్దుకోవచ్చు, కానీ మా పార్టీ మీద బలవంతంగా కానీ ఎటువంటిది లేదు. చాలా హేతుబద్ధంగా హైలీ రేషనల్ గా జరిగింది. మా పార్టీ మీద మిగతా వాళ్ళ ప్రభావం, మిగతా వాళ్ళ సూచనలు, సలహాలు, సాయిగారి సలహా అయితే సాయిగారి సలహాలు కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అంటే మాకు సమీక్షించిన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సాయి గారు లాంటి వ్యక్తులు నాకు క్లోజ్ గా ఉన్నారనుకో మా పార్టీ అభ్యర్థి, మా అధ్యక్షులు. కానీ సాయి గారు అంటే అపారమైన అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్, ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్, ఆయన ఒపీనియన్ కూడా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ అలాగే మొత్తం సర్వేలు అన్నింటినీ తీసుకుని చాలా ఆచితూచి స్ట్రైక్ రేట్ 98 to 100% ఉండాలి అనేటువంటి టార్గెట్ తోనే డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఇందులో క్రేజీలు కానీ లేకపోతే ఇంకొక ఇది కానీ ఎటువంటి కూడా పరిగణలో తీసుకోలేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రకారం మాకు వ్యవహారం మాత్రమే ఉంటాయి, ఎటువంటి ఈగోస్ కానీ వేరే ఎటువంటి ఇది కానీ ఉండవు. దీని ఆధారంగానే మాకు ఇవాళ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒక చిన్న డౌట్ అండి, మీ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 21 సీట్లలో ఒక 11 మంది మీ వాళ్ళు, 10 మంది అటు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ